హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలండి. ఎందుకంటే అందరూ అనుకున్నట్టే, అందరూ అనుకున్న దానికి, ఎక్స్పెక్ట్ చేసిన దానికి వెరైటీగా ట్రంప్ గారు అందరికీ షాక్ ఇచ్చారు. అసలు ఏంటి ట్రంప్ గారు ఇచ్చిన షాక్ ఏంటి? సో 1 మినిట్ అండి. ట్రంప్ గారు ఇచ్చిన స్టాక్ ఏంటి, అసలు మార్కెట్ మనం నిన్న మొన్న అన్నట్టే గురువారం కూడా అలాగే జరిగింది. మరి ఇట్లే ఇబ్బంది పెడుతుందా మార్కెట్? మరి ఇంకా మార్కెట్ పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? ఫ్రైడే మార్కెట్ ఏం చెయ్యబోతుంది, మరి ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. సో మెయిన్ కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు ఒకసారి మనం ఇచ్చే కంటెంట్స్ ఇవన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ 1 మినిట్ అండి. యా, ఫస్ట్ అసలు మనం మెచ్చుకోవాల్సింది ట్రంప్ గారిని అండి. ఎందుకంటే ట్విస్టుల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు అనమాట. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఇచ్చారు ఈరోజు మార్కెట్లో అయితే. అసలు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే ఆ, ఇలా జరిగిద్దా అన్న ఇది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో ఏంటి, ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సో మనందరికీ తెలుసు, లాస్ట్ 1 వీక్ నుండి, ఒక అబౌవ్ 1 మంత్ నుండి ఈ రష్యాకిని, అమెరికాకిని, ఇరాన్కి వార్ జరుగుతుంది. మధ్యలో లెబనాను, ఇజ్రాయిల్ వీళ్ళంతా వార్లో పార్టిసిపేట్ చేశారు. కానీ విచిత్రంగా ఈ దీని మీద సీజ్ ఫైర్ కూడా నడుస్తూ ఉంది, అగ్రిమెంట్స్కి వస్తున్నామని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, సో రేపటికి దీని కంక్లూజన్ ఇస్తా అన్నారు. అలాంటిది ఈ అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది అని ఈరోజు మార్నింగ్ అప్డేట్ ఇచ్చారండి. సో ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ శాంతి ఒప్పందం, సో ఈ పీస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక మెయిన్ థింగ్ అనేది జరిగింది. ఏంటయ్యా అంటే, సో ఒక 14 పాయింట్స్ కూడిన ఈ ఒప్పందానికి ఇస్లామాబాద్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఎంఓయు అంటారండి, బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో సో వీళ్ళకి జరిగిన ఎంఓయుకి ఎంఓయు ద్వారా అగ్రిమెంట్ అయితే జరిగింది. సో ఈ అగ్రిమెంట్ అందరూ విచిత్రం ఏంటి అంటే, రేపు జరిగిద్ది అనుకున్నారండి. ఈ అగ్రిమెంట్ అనేది రేపు జరిగిద్ది అనుకున్నారు. కానీ మనందరం ఎక్స్పెక్ట్ చేసింది అయితే ట్రంప్ గారు చేయరు కదా. ఆయన ఏం చేశారంటే రేపు ఇదే దీనిపైన ఉన్న దానికి ఏం చేశారంటే, ఈ రోజే జీ సెవెన్, సో మనకి మీటింగ్స్ జరుగుతున్నాయి కదండి ఫ్రాన్స్లో. సో దాంట్లో ఆయన అగ్రిమెంట్లో సైన్ చేసేసారు. మీరు కావాలంటే విజువల్గా కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యండి ఈ ఫ్రైడే ఇది అగ్రిమెంట్ జరిగింది, లేకపోతే దాడులు చేస్తామని చెప్పి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చేసి ఈరోజు అది చేస్తే అసలు జనాలకి నమ్మకం లేక మార్కెట్ ఏమైందంటే మార్నింగ్ నెగిటివ్లో ఓపెన్ అయింది. సో అది వర్స్ట్ సినారీ అనమాట. సరే, నెగిటివ్లో పాజిటివ్లో కొట్టుకొని క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ ఈ రష్యా పైన ఉక్రెయిన్ అనేది బీభత్సమైన దాడులు స్టార్ట్ చేసింది. దాని ఎఫెక్ట్ వల్ల మార్కెట్ మళ్ళీ పడిందండి. సో పడింది, ఇక మార్కెట్ పడుతుంది అని ఫిక్స్ అయ్యే లోపలే విచిత్రంగా అసలు క్లైమాక్స్లో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో మార్కెట్ పెరిగిందండి. సో పెరిగింది. సో అందులో కూడా నేను నిన్న చెప్పాను కదా, ఒకవేళ నిన్న మొన్న కాల్స్ ఫెయిల్ అయినాయి, దాన్ని ఫెయిల్ అయితే మనం మెయిన్ వెపన్ వాడతామని చెప్పి, సో దాన్ని వాడి ఈరోజు ప్రాఫిట్స్ అయితే బుక్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఈరోజు ఇచ్చిన కాల్స్లో కూడా, అంటే మన దగ్గర ట్రైనింగ్ నేర్చుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనం చేసే ట్రేడింగ్ ప్రాసెస్ వాళ్ళకే అర్థమవుతుంది. సో ఇలా ఇచ్చానమాట, ఏది కొనాలి ఏది అమ్మాలి అని చెప్పేసి. సో ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు కరెంట్ బ్యాచ్లో ట్రైనింగ్ తీసుకుంటున్న సార్ కూడా ఈరోజు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. సో మనం చూడొచ్చు విజయ్ కుమార్ గారు. సో ఈరోజు ఇదిగోండి మనం ఇచ్చిన ప్రాసెస్ ప్రకారం దాదాపు ఒక 5,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. సేఫ్ అనమాట, సేఫ్ ఎండ్లో ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నారు. ఇది మన కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల ఉండే మేజర్ అడ్వాంటేజ్ అండి. మార్కెట్ ఏ కండిషన్లో ఉన్నా ఇది ఒకటి బెనిఫిట్ అవుతుంది. ఇది ఓన్లీ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి ప్రీమియం గ్రూప్లో ఉన్నంత మాత్రాన కాదు. సో సబ్జెక్ట్ తెలిస్తే మాత్రం బెనిఫిట్ ఉంటుంది. అందుకే కోర్స్ నేర్చుకోండి అని చెప్తూ ఉంటాను. సో ఓకే, వాట్ ఎవర్ మేబీ. మరి రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే దానికి ముందుకు వెళ్ళడానికి ముందు మనము ఈ యూట్యూబ్ కామెంట్స్లో ఉన్న డౌట్స్ని క్లియర్ చేసేసి రేపటి మార్కెట్ ప్రిడిక్షన్కి వెళ్దామండి. యా,
మీరా సయ్యద్ గారు, ఐఎమ్ వెరీ వెరీ లైక్ యువర్ వీడియో సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. క్షితిజ పాలిమర్ కొనొచ్చా సార్? 5.88 రూపీస్ దగ్గర క్షితిజ పాలిమర్ కొనొచ్చండి, బ్రహ్మాండంగా కొనొచ్చు, ఏం కాదు. వన్ ఆఫ్ ద పెన్నీ స్టాకే. ఫ్యూచర్లో ఒక 3-4 ఇయర్స్, 3-4 ఇయర్స్ కనుక హోల్డ్ చేసుకునే ఆలోచన ఉంటే మాత్రం కొనండి. ఒక నిమిషం. ఏ ASHITH క్షితిజ పాలిమర్ అండి. సో కొనుక్కోవచ్చు. ఇది సిస్టమ్ చాలా స్లోగా లోడ్ అవుతుంది. సిస్టమ్ కొంచెం స్లోగా ఉందండి, సంథింగ్ టెక్నికల్ లోడ్ అవడం లేదు. కొనొచ్చండి క్షితిజ పాలి బ్రహ్మాండ 5.59 ఉంది. సో కొనుక్కోవచ్చు. మినిమం మీరు 3-5 ఇయర్స్ ఓపిక ఉంటేనే కొనండి, లేకపోతే మాత్రం వద్దండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. 1 మినిట్ అండి. సో నెక్స్ట్ కామెంట్కి వెళ్దాం. జాగ్రత్తగా రేపు ఫ్రైడే చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. మ్యాక్స్ ఈ వారం మొత్తం పెరిగింది కాబట్టి ఫ్రైడే పడే అవకాశం ఉంటుంది, లేదంటే బీభత్సంగా పెరిగే అవకాశం ఉంటుంది. సో అది కూడా సెన్సెక్స్ నిఫ్టీ 50 24,200 అబోవ్ ఉంటేనే మార్కెట్ పెరిగిద్ది, బిలో ఉంటే అయితే పెరగదండి. బిలో ఉంటే అయితే పెరిగే అవకాశం లేదు. దాన్ని ఒక్కదాన్ని మాత్రం నోట్ చేసుకోండి కంపల్సరీ. ఆ, 1 మినిట్ అండి. కొంచెం లోడ్ అవుతుంది. కూర్చోతుంది. యా, కామెంట్స్ అయితే మీరా సయ్యద్ గారు, మధుసూదన్ గారు, రవిబాబు గారు, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. శోభన్ బాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. తిరుపతిరావు గారు గుడ్ ఈవినింగ్. అమర్ నాయుడు గారు, ట్రంప్ అన్నయ్య యుద్ధం లేకపోతే బతకలేడు, మళ్ళీ ఎవరిపై బాంబులు వేస్తాడో వెయిట్ చేయాలండి. ఖచ్చితంగా మళ్ళీ ఈసారి క్యూబా మీదకి వెళ్తాడండి, కన్ఫామ్గా క్యూబా మీదకి అయితే వెళ్తాడు. హైప్ వస్తలేదు సార్ శంకర్ గారు. ఓకే సార్, చూద్దామండి హైప్ ఎందుకు రావట్లేదు. ఓకే. సో ఇంద్రప్రస్థాన్ మెడికల్ కార్పొరేషన్ 520 దగ్గర కొన్నారు శ్రీనివాస్ గారు, 520 దగ్గర. దీని గురించి చెప్పండి శ్రీనివాస్, విజయవాడ. సో ఇంద్రప్రస్థాన్ వీడియోని కొంచెం లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. హైప్ బటన్ కూడా పోయింది. హైప్ వస్తే బాగుండేది, కానీ అది కూడా రావట్లేదు. చాలా మనకేంటో విచిత్రంగా సిస్టమ్ కూడా సహకరించట్లా, చాలా స్లోగా ఉంది. రైట్, ఏం కాదులేండి, ఇవన్నీ మనకు అలవాటే. సో 379 అండి. ఆ మీరు స్టాక్ అయితే కొనొచ్చండి. అండ్ ఆర్ఓఈ కానీ ఫండమెంటల్గా కానీ అంతా బాగానే ఉంది, కొనుక్కోవచ్చు. ఫైనాన్స్ కూడా, ఫైనాన్షియల్గా ఫండమెంటల్గా కూడా ఓకే బాగానే ఉంది, తీసుకోవచ్చండి. బట్ విషయం ఏంటి అంటే దీన్ని రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత తీసుకుంటే బెటర్. అంటే 400 అట్లీస్ట్ 380 390 దాటిన తర్వాత తీసుకుంటే 450 500 600 దాకా టార్గెట్ ఉందండి, తీసుకోవచ్చు. మంచి కంపెనీ అండి. నాగేష్ రెడ్డి గారు, నమస్కారం. నవీన్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఎస్ బ్యాంక్ 20 రూపీస్ దగ్గర 200 కొన్నాను. ప్రజెంట్ ప్రాఫిట్లో ఉన్నాను, ఇంకా ఉంచాలా, ఎగ్జిట్ అవ్వాలా? సో సార్ మీరు 200 క్వాంటిటీస్ కాబట్టి ప్రాఫిట్లోనే ఉంటారు. అంటే మినిమం ఒక 1000 రూపీస్ ప్రాఫిట్లో ఉంటారు. బెటర్ ఏంటి అంటే ఎగ్జిట్ అయిపోవడం అండి. లేదు ఒక 5 సంవత్సరాలు, మినిమం 5 ఇయర్స్ అబోవ్ హోల్డ్ చేసుకుంటా అంటే హోల్డ్ చేసుకోండి, లేదంటే ఎగ్జిట్ అయిపోండి అండి ప్రాఫిట్లోనే. హాయ్ సార్ ఆంజనేయులు గారు,
ప్రతీక ఆటో 1000 షేర్స్ తీసుకోవాలనుకుంటున్నాను సార్, ఏ ప్రైస్లో బై చేయొచ్చు 5 ఇయర్స్ లాంగ్ టర్మ్కి? ప్రతీక ఆటో షేర్స్ చాలా మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అండి. ప్రతీక ఆటో ఇండస్ట్రీస్, సో వన్ ఆఫ్ ద బెస్ట్ పెన్నీ స్టాక్ అనమాట. తీసుకోవచ్చు అంటే మరీ పెన్నీ కాదు, ఇది 18 రూపాయల దగ్గర తీసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ ఇది 21, దీని హైయెస్ట్ టార్గెట్ అనమాట. ఆల్రెడీ టార్గెట్కి వెళ్ళే వస్తుంది ఇది. తీసుకోవచ్చు. కంపెనీ ఫండమెంటల్గా అంతా కూడా ఫ్యూచర్ అయితే దీనికి ఉందండి, నేనైతే గట్టిగా నమ్ముతాను. 13 రూపాయల దగ్గరకు వస్తే తీసుకోండి, టార్గెట్ 21 దాకా ఉందండి. జయప్రకాష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. హాత్వే షేర్స్ 20తో 20 రూపీస్ దగ్గర 2000 షేర్స్ కొన్నాను. రీచ్ కావాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి. హాత్వే కేబుల్ అండ్ డేటాకామ్స్ అండి, 20 రూపీస్ దగ్గర తీసుకున్నారు కదా. యాక్చువల్గా అసలు అది తీసుకోవాల్సిన ప్రైస్ కాదండి. సో మీరు కూడా చెక్ చేయండి. హాత్వే కేబుల్ సార్, సార్ విజయ్ గారు, హాత్వే కేబుల్స్ మీరు కూడా చెక్ చేయండి. హాత్వే, HATH, హాత్వే కేబుల్స్ మీరు కూడా చెక్ చేయండి. వాళ్ళు చేసిన మిస్టేక్ మీకు తెలుస్తుంది. సో ఇది అసలు కొనాల్సిన ప్రైస్ కాదమ్మా, అమ్ముకోవాల్సిన ప్రైస్. అంటే ఏం లేదు, ఇప్పుడు దీని మీదే మన స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. అది అమ్మాల్సిన ప్రైస్. ఇప్పుడు మీరు కొనుక్కోవాలంటే ఇప్పుడు ఈ రేంజ్ బాండ్లో కొనుక్కోవాలి. మీకున్న ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు యావరేజ్ చేసుకోవడం. యావరేజ్ చేసుకుంటే ఈజీగా బయటకు వస్తారు, లేదంటే ఇబ్బంది అవుతుందండి. యావరేజ్ చేయాల్సిందే. 7 హిల్స్ గారు, నమస్తే సార్. టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్ 398 రూపీస్లో 500 షేర్స్ తీసుకున్నాను, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? సో యాక్చువల్గా ఒక చిన్న ఇష్యూ వల్ల ఈ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్ అనేవి పడుతూ ఉందండి. దీన్ని నేను ఎగ్జిట్ అవ్వండి అని చెప్పను, ఎందుకంటే ఇది జాగ్వార్కి సంబంధించిన, టాటా వాళ్ళ జాగ్వార్కి సంబంధించిన కంపెనీ. లాస్ట్ మోడల్ లాంచ్ చేస్తే అది ఎక్కువ రీచ్ అవ్వలేదు జనాలకి. మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు, టార్గెట్ వస్తుంది, ఓపిక పట్టుకోండి. ఎందుకంటే టాటా ఎప్పటి నుండో పాతుకుపోయి ఉన్న కంపెనీ. సో ఇప్పుడు రన్ చేసే పర్సన్స్ కూడా మంచి క్యాపబుల్ ఉన్న వాళ్ళే, కొంచెం ఓపిక పట్టుకోండి. సో రీజన్ కూడా ఉంది పడడానికి. కింద ఎవరో సురేష్ గారు కామెంట్ పెట్టారు, లేదండి అది పడ్డా మనం యావరేజ్ చేసుకుంటాం, కానీ ఒకవేళ అది పెరిగితే మళ్ళీ ప్రైజెస్ లోపల దొరకడం కష్టం, పట్టుకోండి ఏం కాదు. మల్లిమూర్తి గారు, TMPV ఫాల్ 80%, ఎనీ రీజన్ సార్? అదే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ చెప్పాను కదండి. జాగ్వార్ నుండి వచ్చిన మోడల్ ఏదైతే ఉందో అది జనాలకి ఎక్కువగా క్లిక్ అవ్వలేదు, అదే రీజన్. నందు గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. విజయ్ కుమార్ గారు, హాయ్ సార్. బెల్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి, ఫర్ షార్ట్ పీరియడ్ అండ్ ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి. బెల్ వద్దండి, బెల్ బదులు ఆ, సరే మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. సో నేను ఎక్కువ వద్దనే చెప్తాను బెల్ని. సో 428 మీరు ఎంట్రీ తీసుకుంటే 430 దగ్గర తీసుకోండి, టార్గెట్ 450 అంతే అండి, సింపుల్. హారిక గారు, అన్న మార్కెట్ ట్రంప్కి భయపడడం లేదనుకుంటా, డెలివరీ కాల్స్ ఎక్కువగా ఇవ్వగలరు ప్రీమియం గ్రూప్లో. షూర్ అండి, ఖచ్చితంగా డెలివరీ కాల్స్ ప్రీమియం గ్రూప్లో, ఆల్రెడీ ప్రీమియం గ్రూప్లో ఇచ్చిన ప్రతి కాలు కూడా మీరు చూసుకోండి. మనం ఇచ్చిన ట్రెంట్, ట్రెంట్, ఇండిగో, ఇండిగో వచ్చి 5,000 క్రాస్ అయిపోయింది, టెంట్ 3,000 క్రాస్ అయిపోయింది, హాల్ ప్రాఫిట్లో వచ్చింది, BSC వచ్చింది, వలక్ట్రా వచ్చింది, JBM ఆటో వచ్చింది. నేను వీడియోస్లో కూడా చెప్పిన ప్రతి స్టాక్ కూడా 3 రోజుల్లో, నేను ఇప్పుడు నోటితో చెప్పిన 3 స్టాక్ని నా ఓల్డ్ వీడియోస్ జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ వీడియోస్లో చెక్ చేయండి, ప్రతి స్టాక్ కూడా ప్రాఫిట్ వచ్చిందండి. ఇవన్నీ మనం బుక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వెయిట్ చేస్తే ఇంకా వస్తాయి. TVR స్పైసీస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. VVS రావు గారు, 100% వరస్ట్ మార్కెట్ సార్ సిన్స్ మండే. ఈ వారం మొత్తం అండి, రేపు ఒక రోజు గడిస్తే చాలా అనుకోవాలి, అట్లుంది. గుడ్ ఈవినింగ్ సార్. యునైటెడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ హోల్డ్ సార్. ఇందు గారు, మీరు కొన్న ప్రైస్ చెప్పండి, కొన్న ప్రైస్ చెప్తే హోల్డ్ చేయొచ్చా లేదా అనేది నేను చెప్తాను. సో యునైటెడ్ యునైటెడ్ స్పిరిట్సా, యునైటెడ్ ఫుడ్ బ్రాండ్సా? మేడం మీరు ఏం రాశారు? యునైటెడ్ ఫుడ్ ప్రోడక్ట్స్. సో
యునైటెడ్ ఫుడ్ బ్రాండ్స్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ 624. అసలు ఎగ్జిట్ అయిపోండి, బ్రహ్మాండ ఎగ్జిట్ అయిపోండి, హోల్డ్ చేయొద్దు. ఇప్పటికే చాలా సేఫ్ ఎండ్లో ఉండుంటారు. ఈ ప్రైస్లో ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. చిన్నారావు గారు గుడ్ ఈవినింగ్ సార్. డేటా ప్యాటర్న్స్ బయ్యింగ్ ప్రైస్ చెప్పండి. వద్దండి, ఇబ్బంది పడతారు. డేటా ప్యాటర్న్స్ ఎంట్రీ అవ్వద్దు, హై వాలటాలిటీ స్టాక్ అది, మీరు తట్టుకోలేరు కూడా. పడితే మాత్రం 200-300 రూపాయలు పడుతుంది, పెరిగినా అంతే పెరిగిద్ది. సో ఈక్విటీలో సూటబుల్ కాదు అది. రమేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద బ్లూ క్లౌడ్ షేర్ గురించి చెప్పండి. బయ్యింగ్ ప్రైస్ 1600 at 26, హోల్డ్ ఆర్ సెల్, యావరేజ్ చేయొచ్చా, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. సో బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ 18 రూపాయల దగ్గర ఉంది. మీరు 26 రూపాయల దగ్గర కొన్నారండి బ్లూ క్లౌడ్. సో మంచి కంపెనీ అండి, ఏం పర్వాలేదు, వెయిట్ చేయండి. టార్గెట్ 35 దాకా ఉందండి, మీరు బ్రహ్మాండంగా వెయిట్ చేయొచ్చు. జస్ట్ దానికి టైం ఇవ్వండి. మంచి కంపెనీ, ఫండమెంటల్గా కూడా బాగుంది. సో స్మాల్ క్యాప్ కంపెనీ, మీకు అవుట్పుట్ అయితే వస్తుంది, కొంచెం ఓపిక పట్టండి గారు. జీవన్ గారు వెల్కమ్ అమ్మ. 10 to 45 షేర్స్ ఉన్నాయి. రజనీ గారు ఎగ్జిట్ అవ్వాలా ఉంచాలా, 6000 ప్రాఫిట్లో ఉన్నాను. ఎగ్జిట్ అయిపోండి, నో ప్రాబ్లం. మీరా సయ్యద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ట్రెండ్కి ఇంకా అవకాశం ఉంది, వెయిట్ చేస్తా అంటే ఇంకొక 1 year అలా వెయిట్ చేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది, మీ ఇష్టం. నరసింహ సిద్ధాంతి గారు సార్, ఆర్ఐఎల్ షేర్ ప్రజెంట్ రేట్లో 2 years కోసం బై చేయొచ్చా? సో ఆర్ఐఎల్ బదులు ఆర్విఎన్ఎల్ బై చేయండి. సో ఆర్ఐఎల్ ఓకే, 2 yearsకి అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ బై చేయొచ్చండి, నో ప్రాబ్లం. సో 1700 దాకా టార్గెట్ ఉంది, ఓపిక పట్టుకోండి. లక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ సార్, కెన్ యూ ప్లీజ్ డిస్కౌంట్స్ అబౌట్ ద ఐనాక్స్ విండ్ విచ్ ఐ బాట్ 1 year బ్యాక్ at 140,000 షేర్స్, వెదర్ టు హోల్డ్ ఆర్ యావరేజ్ సార్. లక్ష్మి గారు ఐనాక్స్ విండ్ అండి 140 దగ్గర కొన్నారు. సో మీరు ఎగ్జిట్ అవ్వద్దు, ఫస్ట్ ఎగ్జిట్ అవ్వద్దు. నాకు తెలిసి లక్ష్మి గారు మీకున్న మేజర్ ప్రాబ్లం ఏంటమ్మా అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఎక్కడైతే సెల్ చేయాలో అక్కడ మీరు బై చేశారు. సో ఇప్పుడు మీరు అసలు ఎగ్జిట్ అయితే చాలా పెద్ద లాస్ వస్తుంది. మీరు ఈ ప్రైస్ 93 కనుక క్రాస్ అయితే యావరేజ్ చేసుకోండి. యావరేజ్ చేసుకొని అది 150 దగ్గరకు వచ్చినప్పుడు అమ్ముకోండి, మీరు బయటికి వస్తారు. లాస్లో మాత్రం ఎగ్జిట్ అవ్వద్దు. ఇండస్ టవర్స్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. గ్రంథి లేఅవుట్ గారు, ఇండస్ టవర్స్ 414 ఎంట్రీ వచ్చి మీరు 420 అబోవ్ తీసుకోండి, 460 దాకా, 425 అబోవ్ తీసుకోండి, 460 దాకా టార్గెట్ ఉందండి, మంచి కంపెనీ. లెమన్ ట్రీ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్, బయింగ్ ప్రైస్ చెప్పండి. 5 yearsకి ఎంతవరకు వెళ్తుంది? లెమన్ ట్రీ బై చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. సో మ్యాక్స్ అయితే ఇది 5 yearsకి వెళ్తే ఒక 100 to 500 to 1000 మధ్య లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. మ్యాక్స్ లెమన్ ట్రీ హోటల్స్ అయితే బై చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. అశ్విని గారు సార్, దీపక్ నైట్రేట్ స్టాకు 1660 దగ్గర బై చేశాను, ఫాల్ అవుతుంది, ఎగ్జిట్ అవ్వాలా, హోల్డ్ చేయొచ్చా, చేసుకుంటే టార్గెట్ చెప్పండి. 1660 దగ్గర తీసుకున్నారు, 1658 హోల్డ్ అవ్వాల్సిన, ఎగ్జిట్ అవ్వాల్సిన పనేమీ లేదమ్మా. ఈజీగా టార్గెట్ 1715 దాకా ఉంది, ఓపిక పడితే 18,000 దాకా టార్గెట్ ఉంది, ఓపిక పట్టండి. ప్రభాకర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్, ఐ బాట్ 300 అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్ షేర్స్ 217, వెదర్ ఐ కెన్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్.
అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్స్ అండి, 114 దగ్గర ఉంది. సో మీరు ఎంట్రీ అయింది ఎక్కడండి? ఆల్మోస్ట్ 217. యావరేజ్ చేసుకోండి, 120 అబోవ్ యావరేజ్ చేసుకోండి. యావరేజ్ చేసుకుంటే మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం, యావరేజ్ చేసుకుంటే ప్రాఫిట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. లేదంటే అక్కడికి రీచ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది, కొంచెం ఓపిక పట్టుకోండి. రాజా గారు సార్ నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం. సో పిరామిల్ ఫార్మా 209లో 9,999 షేర్స్ ఉన్నాయి. ప్లీజ్ యావరేజ్ చేయాలా, టార్గెట్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఎఫర్ట్స్. సో 190, 220 దాకా టార్గెట్ ఉంది. టార్గెట్ అయితే 200 దాకా ఉంది. మీరు కూడా సేమ్ మిస్టేక్ సార్. అసలు దాదాపు ఈ రోజు కామెంట్స్లలో మీరు ఒక 5గురు సేమ్ మిస్టేక్స్ చేస్తున్నారండి. అది అమ్మాల్సిన ప్రైస్ అండి, కొనాల్సిన ప్రైస్ కాదు. మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. అసలు దాన్ని నేను ఇప్పుడు యావరేజ్ చేయండి అని కూడా చెప్పే సిచ్యువేషన్ కాదు. యావరేజ్ చేయండి అనడానికి ఎందుకు అంటే, ₹1000 ప్రైస్లో యావరేజ్ చేపించడం కూడా కరెక్ట్ కాదు. సో పాసిబుల్ అయితే ఓపిక పట్టండి. ఓపిక పట్టి C2C వస్తే ఎగ్జిట్ అయిపోనండి. ఫ్యూచర్ అయితే ఉంది దీనికి. శైలజ గారు గుడ్ ఈవినింగ్ సార్. రసూల్ ఇండియా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? 6 months కి టార్గెట్ ఎంత? రసూల్ ఇండియా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్ అమ్మా. ఇటువంటి స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్లో అసలు మీరు ఆలోచన కూడా పెట్టుకోవద్దు, చేయొద్దు, వద్దు. ఉదయ్ కుమార్ గారు సార్ హార్డ్వైర్ ఇండియా లిమిటెడ్ బై చేయొచ్చా? 1 year కి టార్గెట్ ఎంత చెప్పండి. హార్డ్వేర్ హార్డ్వేర్ ఇండియా ₹25 ఉందండి. ఇప్పుడు వద్దండి. మీరు ఒకవేళ బై చేయాలి అనుకుంటే ₹20 దగ్గరకు వచ్చినప్పుడు చేయండి. చేయొచ్చు. రిటర్న్స్ అయితే చాలా స్లోగా ఉంటుందండి. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత తొందరగా ఉండదు. ఫండమెంటల్ కూడా స్లోగా ఉంది. బట్ కంపెనీకి అయితే గ్లాస్ ఫిట్టింగ్స్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తుంది. చేసుకోవచ్చు, కొంచెం ఓపిక పట్టుకొని చేసుకోవాలి, అంతే తేడా. మినిమం ఒక 3 years అలా వెయిటింగ్ ఉంటేనే చేయండి, లేదంటే ఏం లేదు. లక్ష్మీ కుమారి గారు థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అమ్మా. మీరు ఏ కా ఆ, మీరు కాలు టుడే వర్కౌట్ కాలేదు అని అంత జెన్యున్గా చెప్తున్నారు. ఆ, మీరు ఏ కాలు వర్కౌట్ కాలేదు అని అంత జెన్యున్గా చెప్తున్నారు. ఎస్ అమ్మా, ఇప్పుడు అయితే అయిందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. సార్ చెప్తున్నారు సార్, లాయాలిటీ ఉన్న పర్సన్ సార్. నేను వెరీ సూన్ ప్రీమియం గ్రూప్లో చేరతాను. వెల్కమ్ అమ్మా. మీరు 1 week బిలో IDBI షేర్స్ బై చేయొచ్చు అన్నారు. టుడే 92కి వెళ్ళింది. సూపర్ సార్ మీ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ అమ్మా, కీప్ వాచింగ్. సో IDBI షేర్స్ ఆల్రెడీ ఇచ్చినవి మంచి ప్రాఫిట్స్ బుక్ అని చూసుకోండి. రిషి గారు క్యూపిడ్ కంటిన్యూస్గా పెరుగుతుంది. ఐ హావ్ పవర్ పోయింది. ఆ. సో వా చిన్న టెక్నికల్ ప్రాబ్లం అండి, పవర్ పోయింది. ఈ వీడియో రైట్ చెప్పేస్తాను, నో ప్రాబ్లం. క్యూపిడ్ కంటిన్యూస్గా పెరుగుతుంది. 118 దగ్గర అమ్ముకోండి అండి, ఇప్పుడైతే అవసరం లేదు రిషి గారు, ఇబ్బంది అవుతుంది. లారస్ ల్యాబొరేటరీ కొనవచ్చా? ఇప్పుడు వద్దండి. సో వీడియో కంప్లీట్ చేస్తాను. అన్ని కామెంట్స్ అయిపోయినాయి, చెక్ చేసుకోండి. దాంతోపాటు రేపటి ఫ్రైడే ప్రిడిక్షన్స్ అండి. ఎంటా టెక్నాలజీ, కార్ ట్రేడ్ నిన్న మనం ఇచ్చిన ప్రైజెస్కి వెళ్ళి పడ్డాయి, మళ్ళీ అదే ప్రైస్ దగ్గరకు వచ్చింది. మళ్ళీ మీరు బ్రహ్మాండంగా ట్రేడ్ చేయొచ్చు. కార్ ట్రేడ్ 83,000 దగ్గర బేరిష్ చేసుకోండి. సారీ, ఎంటారు 7950 నుండి 7900 వరకు టార్గెట్ ఉంది. సో 7977 స్టాప్ లాస్ అండి. కార్ ట్రేడ్ వచ్చి 2580 దగ్గర బేరిష్ చేసుకోండి. 2560 నుండి 40 వరకు టార్గెట్ ఉంది. 2612 స్టాప్ లాస్.
నెక్స్ట్ ఇండెక్స్కి వచ్చేసరికి 77,500 అబోవ్ సెన్సెక్స్, అబోవ్ ఉంటే సెన్సెక్స్ సిఈ, బిలో ఉంటే పిఈ అండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా 58,000 అబోవ్ ఉంటేనే సిఈ, బిలో ఉంటే పిఈ. నిఫ్టీ 50 కూడా 24,000. నిఫ్టీ 50 విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే 24,100 అబోవ్ ఉంటే సిఈ తీసుకోండి, బిలో ఉంటే పిఈ తీసుకోండి. ఓకేనా. సో అలాగే మిడ్ నిఫ్టీ కూడా 14,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. ఫిన్ నిఫ్టీ 26,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ తీసుకోండి అండి. సో ఇది రేపటికి ఇండెక్స్కి సంబంధించిన ప్రిడిక్షన్ అండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, చాలామందికి మీకు అందరూ ఏంటి అంటే చాలా అమౌంట్ పెడుతున్నారు. అమౌంట్ పెట్టి మీరు ఏం చేస్తున్నారంటే లాస్ లోపలికి వెళ్ళిపోతున్నారు. అంటే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలో తెలియక, ఎక్కడ అమ్మాలో తెలియక ఇదైపోతున్నారు. ఇప్పుడు సార్ విజయ్ కుమార్ గారు వైజాగ్ నుండి, సో ఏప్రిల్ బ్యాచ్లో ఉండాలి, ఫిబ్రవరి బ్యాచ్లో నేర్చుకోవాల్సిన సార్ కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల ఇప్పుడు వచ్చారు. సో ఆయన ఇప్పుడు కోర్స్ కంప్లీట్ చేసుకుంటూ డైలీ ట్రేడ్ చేస్తున్నారు. చూసుకోండి, ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకుంటూ ఉన్నారు. సో విషయం ఏంటి అంటే వితౌట్ సబ్జెక్ట్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి. ఈవెన్ దో మీరు యూట్యూబ్ యూనివర్సిటీలో అక్కడ ఇక్కడ చూసి నేర్చుకున్న సబ్జెక్ట్ అయితే వ్యాలిడ్ అవ్వదు. సో రోజుకు 5,000 ఏం తక్కువ అండి. రోజుకు 5,000 చొప్పున తీసుకున్నా కూడా ఒక లిమిటెడ్ ప్రాఫిట్ లాగా వెళ్తే మంచి అవుట్పుట్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు టార్గెట్ స్టాప్ లాస్ తీసుకోవచ్చండి. అంటే సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. సబ్జెక్ట్ నేర్చుకొని వీళ్ళలాగా అంటే సార్ వాళ్ళలాగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చండి. సో అంటే ప్రాఫిట్ బుకింగ్ అని కాదు, ఫస్ట్ లెర్న్ ద సబ్జెక్ట్. ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రాఫిట్ బుకింగ్. అవర్ ఇంటెన్షన్, సో టు ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ ద సబ్జెక్ట్. మా ఇంటెన్షన్ ఏంటంటే అందరూ సబ్జెక్టు నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసమే మనం జూలై 1 నుండి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాం విత్ లైవ్ ట్రేడింగ్. ఇప్పుడు ఇలాగే ఉంటుంది, మేము చేసుకుంటూ అటు చేపించుకుంటూ ట్రేడ్ చేపిస్తాం. సో స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మొత్తం లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది. ట్రైనింగ్ మీకు ఇక్కడికి వస్తే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది. ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఉంటుంది. మీకు దీనికి ఎడ్యుకేషన్తో వాటితో పని ఏమీ లేదు. అది లేకపోయినా నేను నేర్పిస్తాను. జస్ట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. ఓకేనా. ఇది కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీమియం గ్రూప్లో మీకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. సో అందులో మీరు ప్రిడిక్షన్స్ ఇది తీసుకోవచ్చు. చూడండి మార్కెట్ ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్న మనోళ్ళు గెట్ ఇన్ అవుతున్నారు. సో నో ప్రాబ్లం. సో థ్యాంక్స్ ఫర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. మీకు మనం ఇచ్చే కంటెంట్ ఇవన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్ అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.